సంబరాల రాంబాబు కోర్టు నువ్వు ప్రజల్లో ఉంటాక పనికిరావు, జైల్లోనే ఉండంటూ మళ్ళీ రిమాండ్ చేసింది. ఎందుకు రిమాండ్ చేసిందయ్యా అంటే, ఈ సంబరాల రాంబాబు సంక్రాంతి పేరుతో, సంక్రాంతి వంకతో పెన్షన్లు ఇచ్చే కార్యక్రమంలో పెన్షన్ తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి లాటరీ టికెట్ల పేరిట మనిషి దగ్గర 200 రూపాయలు కట్ చేశాడు. ఎన్ని నెలలు కట్ చేశాడు అన్నది విచారణ తేలాల్సిన అంశం. కానీ కోట్ల రూపాయలు పోగు చేశాడు ఆ స్కీమ్ కింద. కొన్ని లాటరీ తీసి ఎవరైనా ఇచ్చాడంటే అది ఇచ్చిన పాపాన్ని పోలా. అంత అష్టదరిద్రుడు ఈ రాంబాబు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ కేసును ముందుకు సాగనివ్వకుండా తొక్కిపట్టారు. అదే సామాన్యులు మనలాంటి వాళ్ళు కేసు పెట్టినట్టయితే ఎఫ్ఐఆర్ కూడా కట్టేవాళ్ళు కాదేమో. జనసేన నాయకుడు గాదే వెంకటేశ్వర కేసు పెట్టడం వల్ల ఆ కేసు అలా నిలబడింది, ఎఫ్ఐఆర్ కట్టబడింది. ఇవాళ కోర్టుకు ముందు రాక తప్పలేదు, రిమాండ్ కాక తప్పలేదు. 5 దశాబ్దాల రాజకీయ జీవితం, రాష్ట్రపతుల్ని, స్పీకర్లని తయారు చేసిన చంద్రబాబు నాయుడు గారు 4సారి ముఖ్యమంత్రి అయినా కూడా ఈ అంబటి రాంబాబు లాంటి దరిద్రుడు, సన్నాసి, వెధవ నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడితే ఆ కేసులో మాత్రం బెయిల్ వచ్చింది ఈ వెధవకి. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, ఇలాంటి లుచ్చగాళ్ళని బోషడికే అంటే తల బాదుకున్నాడు కానీ జగన్ రెడ్డి బోషడికే అనడంలో ఎలాంటి తప్పు లేదు. బోషడికి అనవచ్చు. పైగా ఈ వెధవ రాంబాబు గారు ఇవాళ పోలీస్ వ్యాన్ దిగుతా తగ్గేదేలా అంటే యాక్షన్ సినిమా స్టైల్లో, మేము అంతకంటే తగ్గవరా వెధవ అంటూ మళ్ళీ తీసుకెళ్లి బొక్కలు వేశారు పోలీసులు. అంబటి రాంబాబు ముఖ్యమంత్రి గారిని అలాంటి మాటలు మాట్లాడినాక బెయిల్ వచ్చిందంటే ఎవరినైనా ఏమని అనొచ్చు అన్న సంగతి అర్థమైంది. రాంబాబు లాంటి వెధవల్ని తిట్టినా పర్వాలా, అలాంటి దరిద్రుడు గనక తిట్టిన కేసులో బెయిల్ తెచ్చుకున్న, ప్రజలను చీటింగ్ చేసిన కేసులో పేద బెక్కి, ముసలా ముతక, ఒంటరి వాడు తీసుకున్న పెన్షన్ల కమిషన్ తిన్న దరిద్రుడిని కోర్టు రిమాండ్ చేయడం సముచితం అని భావించి రిమాండ్ చేసింది. చీటర్ వీడు రాంబాబు అనేవాడు పెద్ద చీటర్. వీడికి బెయిల్ వస్తే ఇంటికాడ సంబరాలు, కేకులు కట్ చేయటం, టపాసులు పేల్చడం, స్వీట్లు పంచుకోవటం, ఏదో ఉద్ధరించి సాధించి స్వాతంత్ర సమరయులు బయటకు వచ్చినట్టు హడావుడేంటో అర్థం కాక ప్రజలు అసహించుకుని మొహాల ఉమ్మేశారు. తమ తండ్రి ఏదో ఘనకారం చేసినట్టు రాంబాబు కూతుళ్ళు హడావుడి చేసి స్వీట్లు పంచుకోవటం అంటే వాళ్ళకన్నా అర్థమైందో లేదో కానీ ప్రజలకు అర్థం కాల. రాంబాబు కూతురు మా నాన్న బెయిల్ మీద వస్తాడని చెప్పి అనలా, రాంబాబు గారు వస్తున్నారంటుంది. రాంబాబు గారు అంటే ఎవరు అర్థం కాక విస్తుపోవడం ప్రజల వంతయింది. అంటే ఆ అమ్మాయి కూడా నాన్నని పిలవలేని దౌర్భాగ్యుడు, నీచుడు ఎలా మాట్లాడి ఉంటే కడుపు రగిలిపోయి అందరూ మాట్లాడుతున్నారో అర్థం చేసుకోవాలి.